ఫ్యామిలీ డిస్ప్యూట్స్ టాపిక్ 2తో నాగరకు మీ ముందుకు వస్తున్నారు. నమస్కారాలు. సో గత టాపిక్లో మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ భర్త వేస్తే హౌ వైఫ్ విల్ టేక్ హర్ రిటాలియేషన్ బై ఫైలింగ్ 498 గురించి మాట్లాడుకున్నాం. ఈ టాపిక్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విషయం ఏంటంటే, ఒక పర్టికులర్ కేసులో 2 సార్లు కౌన్సిలింగ్ అయింది, 2 సార్లు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే అమ్మాయి మ్యాట్రిమోనియల్ హోమ్కి రావడానికి ఇష్టపడట్లేదు. బికాజ్ షీ పుట్ స్ట్రింజెంట్ కండిషన్స్. నువ్వు సపరేట్ కాపురం పెడితే కానీ, లేకపోతే మా ఊరు వచ్చి ఉంటే కానీ నేను మీ ఇంటికి రాను అని చెప్పుకొచ్చింది. ఈ పర్టికులర్ సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు కాపురం పెట్టాలనే భార్య ఉంటే, అంటే భార్య చెప్పి ఉంటే, that particular aspect has been treating as cruelty and husband is entitled for divorce అని చెప్పడం జరిగింది. అంటే వైఫ్ వచ్చినంత మాత్రాన she has no right to divide her husband from his parents. అంటే నువ్వేదో ఈరోజు వచ్చావు, 25 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల నుంచి కని పెంచి పోషించిన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అబ్బాయిని విడిగా రమ్మంటావు అనేది భావ్యం కాదని చెప్పింది. ఈ మధ్య కొంచెం ఈ తెలివితేటలు ఎక్కువైపోయి ఉమెన్ కమ్యూనిటీకి, క్షమించాలి, తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నేను చెప్పే టాపిక్కి సంబంధించిన కాబట్టి చెప్తున్నాను. అమ్మాయి రావట్లేదా తల్లిదండ్రులను వదిలేసి, 25 ఏళ్ళు పెరిగిన అమ్మాయి, మరి అబ్బాయి రావడానికి ఏమైంది అనే ఒక కొత్త నానుడిని ప్రచారం చేస్తున్నారు. చరిత్రపరంగా యుగ యుగాలుగా చూసుకుంటే ఆడవాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి భర్త ఇంటికి వచ్చారు తప్పితే, వెరీ రేర్ అకేషన్స్ భర్త వెళ్ళి అత్తగారింట్లో ఉన్న సందర్భాలు లేవు. ఈవెన్ సీతాదేవిని చూసుకున్నా, మైథాలజీ తీసుకున్నా, అలాగే శ్రీకృష్ణుడి భార్యలు ఎవరిని చూసుకున్నా, ప్రామాణికాలు ఎక్కడ చూసుకున్నా పుట్టింటి నుంచి వదిలేసి ఆ పిల్ల తల్లిదండ్రులు అత్తగారింటికి వచ్చిన సందర్భాలు తప్పితే, అందుకే ఆడపిల్ల అన్నారు పుట్టినప్పటి నుంచి. ఆడపిల్ల అంటే ఇక్కడ పిల్ల కాదు, ఆడపిల్ల అన్నారు. సో ఈ మధ్య కొత్త ధోరణులు వచ్చినాయి. మేము ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే రావచ్చు కదా. ఇది వింత పోకడలే చేసి, వింత పోకడలు ఎక్కువైపోయి, అంటే పిల్లల్ని కనాలంటే పెళ్ళే చేసుకోవాలా, ఇంకా రకరకాల తారాస్థాయికి చేరింది ఆ పిచ్చి. అది మనం తర్వాత ఈ సందర్భంగా తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ కేసులో ఎప్పుడైతే 2 సార్లు పోలీస్ దగ్గర పిలిపించినప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే కొడుకు, మా తల్లిదండ్రులకి బాగాలేదు నేను రాలేను అని చెప్పడం జరిగిందో, వాళ్ళకున్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ 2 సార్లు కేసులు పెట్టి పిలిపించడం జరిగింది. ఆ తర్వాత ఈ అబ్బాయి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ వేసాడు. నోటీస్ తీసుకోగానే ఇమీడియట్గా షీ అప్రోచ్డ్ ది పోలీస్ అగైన్, 3rd టైం అప్రోచ్డ్ ది పోలీస్. నోటీస్ తీసుకుంది, మర్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని పిలిపించమంది. అక్కడి నుంచి పోలీసులు ఫోను, మీరు రాండి సెటిల్ చేసుకోండి. చాలా స్పష్టంగా ఈ అబ్బాయి చెప్పాడు, సార్ గతంలో 2 సార్లు రావడం జరిగింది, టాక్స్ ఫెయిల్ అయినాయి, కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ కమింగ్ ఫర్ కన్సిలియేషన్, యూ కెన్ ప్రొసీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పడం జరిగింది. కానీ పోలీసులు అహంకారం కదా, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో వాళ్ళు చాలా అత్యుత్సాహం చూపిస్తారు. సో అగైన్ హీ హ్యాస్ షోన్ హిస్ 2 కలర్స్. నువ్వు రాకపోతే మేము కానిస్టేబుల్ పంపించి ఎత్తుకొస్తావు, నేను తీసుకొస్తామని చెప్పి యాజ్ యూజువల్గా చెప్పడం, అంటే ఫోన్లో డమ్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4 రోజులకి ఈ అబ్బాయి హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఇవన్నీ నేరేట్ చేస్తూ, సార్ ఈ రకంగా జరిగింది, 2 సార్లు పోలీసులు పిలిచారు, నేను రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చేశాను, అమ్మాయి నోటీస్ తీసుకుంది, మర్నాడే వెళ్ళి పోలీసుల్ని అప్రోచ్ అయింది, అప్పటి నుంచి పోలీసులు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు, వీ విల్ కోఆపరేట్ టు ఇన్వెస్టిగేషన్, వీ విల్ సపోర్ట్, కానీ కన్సిలియేషన్లో ఏం కాదు, కాబట్టి మాకు ఆర్డర్ ఇవ్వండి డిస్కషన్స్కి వెళ్లకుండా అని చెప్పి అప్రోచ్ అయ్యారు. సో ద ఆనరబుల్ హైకోర్ట్ సో ప్లీజ్ టు పాస్ ఆర్డర్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు డోంట్ కాల్ దెమ్ టు పోలీస్ స్టేషన్ ఫర్ ఆర్ రికన్సిలియేషన్. కంప్లైంట్ ఏదైనా ఉంటే యూ ప్రొసీడ్ అండ్ యూ గో ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పుడు కానీ పోలీసులు తగ్గలేదు, చల్లబడలేదు పోలీసు వాతావరణం. అప్పటిదాకా వాళ్ళు చూపించిన అత్యుత్సాహం ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్ ఇచ్చిందో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు డోంట్ ఇన్సిస్ట్ దెమ్, డోంట్ కాల్ దెమ్ టు పోలీస్ స్టేషన్ వెన్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ నెగోషియేషన్స్, యూ ప్రొసీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పింది. బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కోర్టుకు వచ్చి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోర్టుకు వచ్చి కేసుకి అటెండ్ కాకుండా డేట్ వచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి అడ్వకేట్స్ వీళ్ళందరూ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత, అంటే టు కాంప్రమైజ్ ఇష్యూ అన్నీ విని వీళ్ళు వచ్చేసిన తర్వాత కోర్టులోకి వెళ్ళి
సార్ మమ్మల్ని ఆపారు సార్, కోర్టుకు రానిలేదు, అంటే కోర్టు లోపలికి రానిలేదు, దాంతో మేము ఎక్స్పర్ట్ అయిపోయా, మాకు తెలియదు సార్ అని చెప్పంటే, సరే మా ఆల్రెడీ డేట్ ఇచ్చేసాను, నెక్స్ట్ డేట్ చూసుకుందాం అని చెప్పారు. బాగానే ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి 41A నోటీస్ పంపిస్తే గౌరవప్రదంగా ఈ భర్త తాలూకు బంధువులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవి కంప్లై చేసుకొని వచ్చారు. అంటే ఈ వెంజెన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అంటే, ఈ రకమైన పరిణామాలు జరిగిన తర్వాత ఏ నమ్మకంతో ఈ అమ్మాయి నా ఫ్యామిలీ వెనక్కి తీసుకుంటుంది? 2 సార్లు పిలిచారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కాపురానికి రమ్మని అబ్బాయి తప్పు లేకుండా వేశాడు. ఆ కేసు కొట్లాడటానికి మానేసి నీకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని పోలీసుల ద్వారా రెచ్చగొట్టి నువ్వు కబురు చేయిస్తే రేపు నిన్ను ఏ నమ్మకంతో ఆ ఫ్యామిలీ నిన్ను ఇన్వైట్ చేస్తుంది? ఆ ఆలోచన కూడా ఆ పిల్ల తల్లిదండ్రులకి లేకుండా పోయింది. ఇద్దరు చిన్న పిల్లలు. అంటే ఏదో తాత్కాలికంగా వచ్చిన కోపతాపాలని దాన్ని సీరియస్గా మార్చుకొని మీ జీవితానికి అన్వయించుకున్నారంటే రేపు అల్టిమేట్గా ఇప్పుడు మీరు యూత్ భార్యాభర్తలే కలిసి ఉండాల్సిన భవిష్యత్తు మీది. తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ విచక్షణ ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల కోల్పోతున్నారు. చాలా బాధేసే విషయం. పొరపచ్చాలు వచ్చినాయి అంటే అంత కాపురానికి రాను, సపరేట్ కాపురం పెడితే వస్తాను అనే స్థాయికి వెళ్ళి కేసుల మీద కేసులు పెడితే కేసులు కాపురాలు చేయించవు, కోర్టులు కాపురాలు చేయించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కోర్టు ఆర్డర్ ఇచ్చింత మాత్రాన నేను ఇందాక మీకు చెప్పా ఒక 2 నిమిషాల క్రితం, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత 1 year వరకు కనుక ఒకళ్ళొకళ్ళు కలవకపోతే దెన్ దెర్ ఈజ్ ఏ లీగల్ రైట్ టు ఫైల్ డైవర్స్ కేస్. ఎక్స్క్యూషన్ చేయలేము. కోర్టు చెప్పింది కాపురానికి రామ్మా అని. బలవంతంగా ఏ కోర్టు ఎవరిని కాపురం చేయించదు. మీరు కేసులు వేశారు, వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. ఓకే, శిక్ష పడింది అనుకుందాం. ఆ అబ్బాయికి గతంలో చాలాసార్లు చెప్పాను, 498 కేసులో శిక్ష పడింది అనుకుందాం. అదే రోజు అబ్బాయి బెయిల్ మీద ఇంటికి వెళ్తాడు. నీ కాపురం ఏంటి? తల్లిదండ్రులు గమనించండి. తల్లిదండ్రులు అత్యుత్సాహంతో, చాలా అత్యుత్సాహంతో వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించకుండా దే ఆర్ ఎంకరేజింగ్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఓపెన్లీ, దే ఆర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ లిటిగేషన్. అంటే తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రుల ప్రేక్షకులకి నా మీద కోపం రావచ్చు. సార్ మా అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తే ఏం చేయమంటారు? దెర్ ఈజ్ ఎ వే. చట్టం మీ చేతిలో తీసుకోవద్దు. వెన్ యూ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ది ఎలిగేషన్స్, దెన్ ఓన్లీ ఫైల్ ఏ కేస్. డోంట్ రూయిన్ యువర్ డాటర్స్ లైఫ్. అమ్మాయి తెలియని యువత అత్యుత్సాహంతో ఉడుగు రక్తంతో ఆవేశపడవచ్చు. తల్లిదండ్రులుగా మీ వివేకం ఏమైంది? ఇందాక నేను చెప్పిన కేసులో ఒక పాయింట్ మర్చిపోయాను, క్షమించాలి. సేమ్ డే విట్నెస్ని రాసి హైదరాబాద్లో ఉన్న విట్నెస్లను ఎగ్జామ్ చేసినట్టు రాశారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పండి. వాళ్ళు ఇక్కడికి రాలేదు, పోలీసులు ఎంక్వైరీ చేయలేదు. యాజ్ ఇఫ్ దే ఎంక్వైర్డ్ మై నైబర్స్ లాగా వాళ్ళు రిపోర్ట్ చేశారు. దిస్ ఈజ్ హౌ ద 498 కేసెస్ ఆర్ ఫెయిల్యూర్. తల్లిదండ్రులు గమనించట్లా, రియలైజ్ కావట్లేదు. చాలా అత్యుత్సాహంతో ఇస్తున్నారు 498 కేసు. రీసెంట్గా కూడా ఒక కేసు జరిగింది. అమ్మాయి మీద ఎలిగేషన్స్ క్రూయాలిటీ అడల్టరీని బేస్ చేసుకొని కేసు వేయటం జరిగింది. కన్సిలేషన్కి వచ్చి అంటే 2 సార్లు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి తర్వాత 498 వేసింది. 6 నెలల నుంచి మీ ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు అంటే నీ మీద ఎలిగేషన్స్ తప్పు చూపిస్తేనే డౌరీ హెరాస్మెంట్ గుర్తొచ్చిందా? అఫ్ కోర్స్ ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ విల్ నాట్ స్టాండ్ లీగల్ స్క్రూట్నీ, బట్ యువర్ లైఫ్ ఈజ్ రూయింగ్. ఇవి పెట్టిన ఆబ్జెక్టివ్ వేరు, మీరు చేస్తున్న మిస్యూజ్ వేరు. 498 ఆబ్జెక్ట్ పెట్టిందంటే రియల్గా ఎవరు సఫర్ అయ్యారు, రియల్గా ఎవరు హెరాస్మెంట్ గురవుతున్నారు, దానిలో క్రూయాలిటీ అనే దానికి చాలా డీటెయిల్డ్గా అర్థం ఇచ్చింది. ఆ రకమైన సిచ్యువేషన్ ఉంటేనే మీరు ఇన్వోక్ చేయమంటే ఇట్ బికమ్ ఏ ప్యాషన్. భర్త అరిచాడు, ఏదో అన్నాడు, ప్యాషన్, పుట్టింటికి వచ్చేయటం, ఎక్కడుంటే అక్కడ. అందులో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్కి జ్యూరిడిక్షను ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ. ఆ అమ్మాయి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో పెట్టచ్చు, హైదరాబాద్లో కాపురం చేసిపోయినా. అమ్మాయి కాశ్మీర్లో ఉంటే కాశ్మీర్లో పెట్టచ్చు, అమ్మాయి విజయవాడలో కాపురం చేసిపోయినా. అంటే అంత చక్కగా ఇచ్చిన ఫ్రీడమ్ని ది ఉమెన్ ఫెటర్నిటీస్ మిస్యూజింగ్. చేయండి జెన్యూన్ కేసులు, మీ దగ్గర రిలవెన్సీ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంటే చేయండి. ఇందాక మీకు నేను చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో, ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏదన్నా నెగోషియేట్ చేశారా, మాట్లాడటానికి వచ్చారా, పెద్ద మనుషులు ఎవరైనా వచ్చారా? ఆ అబ్బాయి కాపురానికి రమ్మని మెసేజ్ ఇచ్చినప్పుడు ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ నువ్వు చేశావు, ఈ పరిస్థితిలో నేను కాపురానికి రాను, లేకపోతే నేను మా అమ్మాయిని కాపురానికి పంపించాము అనే కరస్పాండెన్స్ ఏమన్నా మీ మధ్య జరిగిందా? ఏమీ లేకుండా ఎప్పుడైతే అబ్బాయి కాపురానికి రమ్మని కేసు వేశాడో ఆ అబ్బాయి మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ ఐటమ్ ఏంటండి? జస్ట్ బికాజ్ లా ఈజ్ ఇన్ యువర్ ఫేవర్.
the law is in favor of women, absolutely you are misusing that privilege. No doubt in it. అంటే ఉన్నత న్యాయస్థానాలు ఇస్తున్న జడ్జిమెంట్లు కూడా మనం ప్రాపర్ ప్రాస్పెక్ట్లో వాటిని అప్లై చేసుకోవట్లేదు. చాలా జడ్జిమెంట్ ఈ మధ్య కాలంలో క్వాష్ అయినాయి. స్పెసిఫిక్ ఎలిగేషన్స్, స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్, దాని దగ్గర మెటీరియల్ లేకుండా మీరు కేసు పెట్టద్దు. ఈవెన్ హస్బెండ్ మీద క్వాష్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేనే మర్డర్ చేశానని చెప్పినా మీకు శిక్ష పడదు. ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్ హ్యాస్ టు బి కండక్టెడ్. లా ఈజ్ సచ్ ఎ స్ట్రింజెంట్ ఇష్యూ. అలాంటిది డౌరీ హెరాస్మెంట్ కేసులు ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్. మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ ఇన్ 4 walls. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ వెరీ వైటల్ ఎవిడెన్సెస్ అవైలబుల్ విత్ యూ, యూ కెనాట్ ప్రూవ్ ద గిల్టీ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ ఇన్ లాస్. సో ఇలాంటి సినారియోలో మనం ఉన్నప్పుడు ఆవేశాలకు లోనై ఏదో ఆడపిల్ల చెప్పింది అని తల్లిదండ్రులు, ప్లీజ్ డోంట్ రియాక్ట్. మై అపీల్ టు ది పేరెంట్స్ ఆఫ్ విమెన్. అమ్మాయి భవిష్యత్తు చూడండి. అమ్మాయి బాగుండాలనే మీరు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి మీరు దాచుకున్న డబ్బులు ఘనంగా పెళ్లి చేశారు. సంతోషం. పొరపచ్చాలు వచ్చినాయి, మాట్లాడండి. మీ అల్లుడిని మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన మాత్రాన వాడికేం ఉరిశిక్ష చేయరు. వాడికి ఉరిశిక్ష చేయమని చట్టంలో ఎక్కడా లేదు. డౌరీ హెరాస్మెంట్ చేస్తే ఉరిశిక్ష చేయమని లేదు. డౌరీ డెత్లో చనిపోతే కూడా అన్లెస్ అంటిల్ యూ ప్రూవ్ 304B, ఐఎమ్ బ్రింగింగ్ ది యాక్చువల్ లీగల్ పొజిషన్ టు యువర్ విజన్. 7 ఏళ్ళ లోపల అమ్మాయి ఏ కారణం చేత చనిపోయినా కేసు కట్టి అరెస్ట్ చేస్తారు తప్పించి ఉరిదీయమని ఎక్కడా లేదు. అది కూడా మీరు ప్రూవ్ చేయాలి. ద డెత్ అక్కర్డ్ బిఫోర్ 7 years ఆఫ్ మ్యారేజ్ ఈజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దర్ హెరాస్మెంట్ అని మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడే, లేదా అమ్మాయి న్యాచురల్గా చనిపోయినా, ఇల్ హెల్త్తో చనిపోయినా. ఇక్కడ మళ్ళీ కొంత ఒక లింకప్ ఇస్తాను. అన్యాచురల్గా భార్యతో ఉన్న అది అఫెన్స్ కాదు అని మన దౌర్భాగ్యం రాజ్యాంగ న్యాయస్థానాలు ఇస్తున్నాయి. మన దౌర్భాగ్యం అన్యాచురల్ సెక్స్ భార్యతో చేసినా అది నేరం కాదు అంటున్నాయి. దీన్ని పరిగణలో తీసుకుంటే 304B నేను చెప్పినట్టు పెళ్ళైన 7 ఏళ్ళ లోపల చనిపోతే శిక్ష పడుతుందని ప్రామాణికంగా తీసుకుంటే 7 ఏళ్ళ లోపు వీడు చేసిన అకృత్యాల వల్ల అమ్మాయి చనిపోయింది అనుకుందాం. అయినా 304B అట్రాక్ట్ అవుతుందా అంటే అగైన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఆ రోజున అన్యాచురల్ సెక్స్ చేస్తే మా అమ్మాయి చనిపోయింది అని కనుక పేరెంట్స్ చెప్తే ఇందాక ఇచ్చిన రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ప్రకారం అది అఫెన్స్ కాదు. మరి పరిస్థితి ఏంటి అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు కూడా ఇలాంటి తీర్పులు ఇచ్చేటప్పుడు సొసైటీని వాళ్ళు ఏమి ఇస్తున్నారా, ఆ జడ్జిమెంట్ల పరిణామాలు ఎలా ఉంటాయనే ఒక న్యాయ సమీక్ష చేసుకొని ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు దీన్నే క్లాసికల్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. న్యాచురల్ సెక్స్ చేసి అమ్మాయి చనిపోతే నో అఫెన్స్ అన్నారు, సంతోషం. 7 ఏళ్ళ లోపల ఈ విషయం జరిగి అమ్మాయి చనిపోయింది. 304B పెట్టాలా పెట్టకూడదా? ఇట్ డిపెండ్స్. మనం ఇది తీసుకెళ్ళి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళామంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాడు. ఇదే హైకోర్టు చెప్పింది కదా అన్యాచురల్ సెక్స్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని. అంటే ఇంత ధర్మ సూక్ష్మంగా తీర్పులు ఉన్నప్పుడు ఏ బేసిస్ మీద చాలా ధైర్యంగా కేసులు వేయటం, దాన్ని కొట్లాడటం, ఎన్ని సంవత్సరాలైనా ఏంటి, దీనిలో ఉన్న శిక్ష ఏంటి, కేసు ఏంటి, మనం ఏమవుతుంది, మన పాప లైఫ్ ఏంటి. సక్సెస్ అయింది అనుకుందాం, డైవర్స్ కూడా వచ్చినాయి అనుకుందాం. రేపు ఇంకొక రోజున వాడైనా భయపడతాడు కదా ఈ అమ్మాయి కేసులు వేస్తుందేమో అని. అంటే అల్టిమేట్గా యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ రిలీఫ్ టు యువర్ డాటర్. తల్లిదండ్రులు గమనించండి, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ రిలీఫ్ టు యువర్ డాటర్. యు ఆర్ థ్రోయింగ్ హర్ మోర్ ఇంటూ మోర్ ప్రాబ్లమ్స్. యాజ్ ఇట్ ఈజ్గా పుట్టింటికి ప్రాబ్లమ్స్ వచ్చిన అమ్మాయిని కన్సోల్ చేయకపోగా యు ఆర్ థ్రోయింగ్ ఇంటూ మోర్ ప్రాబ్లమ్స్. ఇది తల్లిదండ్రులు గమనించండి. సో ఇప్పుడు ఇక శిక్ష అనేది తీవ్రత లేనప్పుడు ఎన్నోసార్లుగా ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై వర్డ్. 498 కేసులు జోలికి వెళ్ళి డోంట్ రూయిన్ యువర్ డాటర్స్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ దేర్ లైఫ్. మీరు మాట్లాడుకొని రికన్సిల్ చేసుకొని చక్కదిద్దడానికి చక్కబట్టడానికి చేయండి. అన్లెస్ ద హెరాస్మెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ టాలరబుల్. మనిషిని మనిషి చేసుకొని దూషించే హక్కు లేదు, దూషించే హక్కు కూడా లేదు. మనిషిని మనిషి దూషించే హక్కు లేదు అనటానికి రీసెంట్గా ఆంధ్రాలో జరుగుతున్న అనేక ఉదంతాలే దీనికి నిదర్శనం. అంటే మనిషిని మనిషి అగౌరవపరిచే విధంగా దూషించే వెసలుబాటు కూడా రాజ్యాంగం ఖండించింది. మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి తప్పితే మనిషి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా దూషణలు చేసినా కూడా దోస్ ఆర్ పనిషబుల్ అని చెప్పి సెటిల్డ్ లాస్ ఉన్నాయి. కాబట్టి మనిషి సస్టైనబిలిటీకి తీవ్రత వచ్చినప్పుడే యూ ప్లీజ్ రియాక్ట్. సో నార్మల్ బ్యాలెన్స్కి చిన్న చిన్న వాటికి ప్రావిజన్ ఉంది కదా అని చెప్పని న్యాయస్థానాలు పరిగెత్తి
మీ ఆడపిల్లల కాపురాలని మీరు ఇబ్బంది పెట్టద్దని, మీకు కోపం వచ్చినా సరే వాస్తవాలు నేను మీ ముందు మాట్లాడుతున్నా. 498A కేసులో కూడా సింగిల్ డిజిట్ పనిష్మెంట్ అప్ టు ద సుప్రీం కోర్ట్. కానీ మీరు కేసు వేసినందువల్ల దర్ ఆర్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ స్పాయిలింగ్ ఆర్ డిస్టర్బింగ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. ప్రేక్షకులు ఇది గమనించండి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 3rd ఎపిసోడ్లో మనం ఈ డైవర్స్ కేసుల ప్రభావం, ఈ రాజ్యాంగ న్యాయస్థానాలు ఇస్తున్న వేరియస్ తీర్పులు ఎలా ప్రతిబంధకాలుగా అవుతున్నాయో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.